టీ20 ప్రపంచ కప్ సాగరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ కు వీడుకొలు పలికారు. రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా సైతం టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో తదుపరి రోహిత్ శర్మ వారసుడు ఎవరనే అంశం తెరపైకొచ్చింది. భవిష్యత్తులో టీమిండియాకు ఎవరు నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాకే జట్టు కెప్టెన్గా బాధ్యతలు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ ఇతరులకు సైతం ఛాన్స్ దక్కే అవకాశం లేకపోలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో విరాట్ కోహ్లీ టీ20 జట్టుకు కెప్టెన్సీ చేసి జట్టును విజయపథంలో నడిపించారు. అయితే కోహ్లీ నుంచి నాయకత్వ బాధ్యతలు అందుకున్న రోహిత్ 2022 టీ20 ప్రపంచ కప్ ఓడిపోవడంతో అతని కెప్టెన్సీపై అనేక సందేహాలు నెలకొన్నాయి. దీంతో రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యా టీ20 కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. దీంతో ఇక పాండ్యా జట్టును ముందుడి నడిపిస్తారని అంతా భావించారు. దానికి ముందు ఐపీఎల్ గుజరాత్ జట్టుకు కెప్టెన్సీ చేసిన పాండ్యా తొలి సీజన్లోనే ఆ జట్టుకు టైటిల్ అందించాడు. ఆ నమ్మకంతోనే బీసీసీఐ పాండ్యాకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పింది. టీమిండియా వరల్డ్ కప్ను త్రుటిలో చేజార్చుకుంది. అప్పుడు హార్దిక్ పాండ్యా తీవ్రమైన ఫిట్నెస్ ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డాడు. దీంతో అప్పటికే అద్భుతమైన ఫామ్లో ఉన్న రోహిత్ శర్మకు టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని తిరిగి నాయకత్వ బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది. టీ20 వరల్డ్ కప్ కోసం తుది జట్టు ఎంపికకు ముందు కూడా పాండ్యా అసలు జట్టులో ప్లేస్ దక్కించుకుంటాడని అంత అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే టీ20 ప్రపంచ కప్కు ముందు జరిగిన ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ జట్టుకు హార్దిక్ కెప్టెన్సీ చేశాడు. ఈ 17వ సీజన్లో ముంబై జట్టు దారుణంగా విఫలమైంది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ముంబై ఇండియన్స్ అభిమానులు పాండ్యాను దారుణంగా ట్రోల్ చేశారు. ఫిట్నెస్ లేదని, కెప్టెన్సీ ఎలా చేయాలో తెలియడం లేదని విమర్శలు గుప్పించారు. కానీ పాండ్యా ఆల్రౌండర్ కావడంతో ఆయన్ను ప్రపంచ కప్ తుది జట్టులో ఎంపిక చేయడం, టోర్నీలో అతడు అద్భుతంగా రాణించడం, ఫైనల్లో జట్టు విజయంలో కీలక పాత్రను పోషించడంతో మొన్నటి వరకు అతన్ని తిట్టిన వారే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టు వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా కొనసాగనున్నారు. అయితే ఫుల్ టైం కెప్టెన్సీగా అతనికి బాధ్యతలు దక్కే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో ఐపీఎల్లో గుజరాత్ జట్టును విజయపథంలో నడిపించిన అనుభవం అతనికి కలిసి రానుంది. అయితే సెలెక్టర్లు మాత్రం మిగతా ఆటగాళ్ల వైపు చూసే అవకాశమూ లేకపోలేదు. ఇక పాండ్యాకు అటు రిషబ్ పంత్, శుభమన్ గిల్, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ నుండి పోటీ నెలకొనే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఒకవేళ సీనియారిటీ ప్రకారం చూసుకుంటే జట్టులో జస్ప్రీత్ బుమ్రా సూపర్ సీనియర్. గతంలో ఐర్లాండ్ పర్యటనలో బుమ్రా జట్టుకు నాయకత్వం వహించారు. వివాదరహితుడిగా అతడికి పేరుంది. కెప్టెన్సీ కూడా బాగానే చేశాడు. అయితే బౌలర్కు కెప్టెన్సీ ఇచ్చిన దాఖలా జట్టు చరిత్రలో చాలా తక్కువ. ఒకవేళ ఫుల్ టైం కెప్టెన్సీకి బుమ్రాకి ఇస్తే ఆ ఒత్తిడికి తన బౌలింగ్ ప్రదర్శనపై ప్రభావం పడే అవకాశమూ లేకపోలేదు. ఇకపోతే మిడిల్ ఆర్డర్లో వచ్చే సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ బ్యాటర్. అతనికి ఇస్తే ఒత్తిడిని తట్టుకుని జట్టును విజయపథంలో నడిపిస్తాడా, తన బ్యాటింగ్ పై కూడా ప్రభావం పడుతుందా అనేది సెలెక్టర్లు పరిగణంలోకి తీసుకోవచ్చు. రోహిత్ శర్మ తదుపరి వారసుడు ఎవరనేది త్వరలోనే తేలనుంది. దీనిపై ఇప్పటికే బీసీసీఐ కసరత్తును ప్రారంభించినట్లు కూడా తెలుస్తున్నది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.